బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి గట్టి ఎదురు దెబ్బ తగులుతుందని పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. అయితే సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీని వీడతారని ప్రచారం జరుగుతోంది. కోనప్ప చేరికకు బీఆర్ఎస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. అయితే కోనప్ప చేరికకు బీఆర్ఎస్ ఓకే అంటే ఆర్ఎస్ ప్రవీణ్ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీని వీడతారని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండే కోనప్ప పోటీ చేసిన సంగతి తెలిసింది. అదే నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలోకి దిగారు. దీంతో కోనప్ప 3000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ విజయం సాధించారు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో నిలవడం వల్లే తన ఓట్లు చీలి ఓడిపోయాయని కోనప్ప అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరడంలో కోనప్పాలికి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలోనూ ఆయన తిరుగుబాటు బావుట ఎగరవేస్తూ ఉన్నారు. మరి ఆనాడున్న పరిస్థితులను బట్టి మనం కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అక్కడ పరిస్థితులు చూస్తే ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. మరి మాకు దొరికిన విలువ ఏంటో కూడా 7,000 ఉన్న 8,000 ఉన్న కాంగ్రెస్ పార్టీకి మనం ఆ పార్టీలో చేరి ఇవాళ 63,000 ఓట్లు సాధించాం. మరి అయినా కూడా అక్కడ ఈ నియోజకవర్గం మీద కానీ మరి నాయకత్వం వహిస్తున్న నా మీద కానీ మీ మీద కానీ గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి తనకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని కోనప్ప అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలోనే కోనప్ప కాంగ్రెస్ పార్టీని వీడతారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన్ను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పిలిపించుకుని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనకు హామీలు ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. కానీ ఆ తర్వాత కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం హామీ ఇచ్చిన కౌటాల బ్రిడ్జికి అనుమతి రాలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగించాలని కోనప్ప ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో కోనేరు కోనప్ప ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కోనప్ప కొద్ది కాలంగా సొంతంగానే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. దీంతో తిరిగి ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ టాక్ అయితే వినిపిస్తుంది. అయితే కోనేరు కోనప్ప చేరికకు బీఆర్ఎస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. బీఆర్ఎస్ లో చేరికపై కేసీఆర్ తో ఇప్పటికే కోనప్ప చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. కోనప్ప చేరిక విషయంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి, జోగు రామన్న అలాగే జగదీష్ రెడ్డి మధ్యవర్తిత్వం వహిస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలోనే తాను బీఆర్ఎస్ ను వీడడానికి గల కారణాలను కోనప్ప కేసీఆర్ కు వివరించినట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ లో చేరికకు ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అయితే గత ఎన్నికల్లో సిర్పూరు కాగజ్ నగర్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. అయితే అక్కడ ఆయన 3000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే ఆ తర్వాత బీఎస్పీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. దీన్ని కోనప్ప వ్యతిరేకించారు. తన ఓటమికి కారణమైన ప్రవీణ్ ను ఎలా చేర్చుకుంటారంటూ ఆయన పార్టీ వీడారు. ఆ తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కు బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ కేటాయించింది. అయితే కాంగ్రెస్ గాలిలో ఆయన ఎంపీగా కూడా ఓడిపోయారు. అయితే ఒకవేళ కోనప్ప చేరికకు బీఆర్ఎస్ ఓకే అంటే ఆర్ఎస్ ప్రవీణ్ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయమై ఆర్ఎస్ ప్రవీణ్ తో బీఆర్ఎస్ నాయకులు చర్చించనున్నట్టు తెలుస్తోంది. కోనప్పకు కూడా ప్రవీణ్ తో సమన్వయం చేసుకోవాలని కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. ఒకవేళ కోనప్ప బీఆర్ఎస్ లో చేరితే ఆర్ఎస్ ప్రవీణ్ పార్టీలో ఉంటారా లేక ఆయన కూడా దూరం అవుతారా అనే విషయంలో ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన్ను వదులుకునే పరిస్థితుల్లో బీఆర్ఎస్ లేదు. ఒకవేళ కోనప్ప చేరికను ఆర్ఎస్ ప్రవీణ్ అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లోనూ ఆయనను ఎంపీగా నాగర్ కర్నూల్ లేదా పెద్దపల్లి నుంచి పోటీ చేయించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.